శంకర్ నేత్రాలయ చెన్నై వారి ఆధ్వర్యంలో పులివెందుల్లో గత 2 రోజుల కిందట ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ స్క్రీనింగ్ ఉచిత కంటి పరీక్షలు అనేది 29-30 తేదీ వరకు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారందరికీ కూడా శుక్లం ఉన్నటువంటి వారందరికీ స్క్రీనింగ్లో ఇక్కడే వెనక కనపడుతున్నటువంటి ఈ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లోనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి నొప్పి లేదు, కుట్లు లేకుండా, గాయం లేకుండా చాలా సీనియర్ కన్సల్టెంట్ల ద్వారా ఇక్కడ ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. పేషెంట్స్ ఎటువంటి భయం పెట్టుకోకుండా డోర్ స్టెప్ ఆపరేషన్ చేయాలన్నటువంటి శంకర్ నేత్రాలయ దృఢ సంకల్పంతో, దాతల సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి ఉన్నటువంటి కంటి సమస్యలకు ఇది ఒక చికిత్సా కేంద్రంగా ఉపయోగపడుతుందని చెప్పి వారికి అవసరమైనటువంటి వైద్యం మేము అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ పరీక్షలు అనేటివి శస్త్రచికిత్స చేస్తారు కదా, ఆపరేషన్ ముసలి వాళ్ళకి మాత్రమేనా, వయసుతో సంబంధం లేకుండా చేస్తారు? ఈ ఆపరేషన్ అనేది 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి శుక్లం అనేది వారి ఆరోగ్య స్థితిని బట్టి, వారి శరీరతత్వాన్ని బట్టి ఈ శుక్లం అనేది ఉంటుంది. ఆ శుక్లానికి మనం ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. వాళ్ళకి లెన్స్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఉచితంగా మెడిసిన్స్ అన్నీ అందించడం జరుగుతుంది. నెల తర్వాత మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ కోసం అపాయింట్ చేసి వాళ్ళకి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి చికిత్సకు కావాల్సినటువంటి వైద్యం, మందులు అన్నీ కూడా తిరుమల రెడ్డి గారి సహకారంతో మేము ఇక్కడ ఫ్రీగా అందరికీ పేషెంట్స్కి అందించడం జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు ఓన్లీ శుక్లాలకు సంబంధించిన, కార్నియాకు సంబంధించిన ఏమైనా సమస్యను కూడా మీరు చూస్తారా? కంటికి 93 రకాల జబ్బులు ఉంటాయి. అందులో శుక్లానికి లేదా పొరా కాట్రాక్ట్ మాత్రమే ఇక్కడ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ కార్నియా కానీ, రెటీనా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ కంటికి ఉన్న సమస్యలన్నిటికీ కూడా మేము చెన్నై ద్వారా పేషెంట్కి ఫ్రీగా ట్రీట్మెంటు, మెడిసిన్స్తో పాటు ఉచితంగా అకామిడేషన్, ఫుడ్ ప్రొవైడ్ చేసి ఆ పేషెంట్కు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. కేవలం ఎవరైతే ఆ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి మనం రెఫరెన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. పేషెంట్స్ కేవలం మాకు రానుపోను ఛార్జీలు పెట్టుకుంటే తర్వాత అక్కడ మెడిసిన్స్, ట్రీట్మెంట్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ కూడా శంకర్ నేత్రాలయ భరించి ఉచితంగా ఆ వైద్యం అనేది అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీరు చెప్పండి సార్ ప్రోగ్రామ్ గురించి. ఇక్కడ మన పులివెందుల్లోనే ఎందుకు చేయాలనుకున్నారు? నా పుట్టిన స్థలము, నా జన్మస్థలం కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగాను పులివెందుల్లో. నేను నా స్నేహితుడు మహేష్ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు కూడా తను మా వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ సో ఇక్కడ నేను బేసిక్గా ఈ కంట్రీ నుంచి ఇండియా నుంచి అమెరికాకి 98లో వెళ్ళాను ఉద్యోగరీత్యా. అక్కడ సెటిల్ అయ్యాను. సో భారతదేశానికి, అమెరికా 2 దేశాలకు కూడా నేను నా చేతిని కనెక్ట్ చేస్తుంటాను, జన్మభూమికి, కర్మభూమికి. ఐ బిలీవ్ ఇన్ ధర్మ అండ్ కర్మ, స్పిరిచువల్ పర్సన్. సో మంచి కార్యక్రమం చేయడానికి మంచి సంస్థల కోసం ఎప్పుడు చూస్తూనే ఉంటాను. అలా జరిగే అన్వేషణలో శంకర్ నేత్రాలయ ద్వారా తెలుసుకొని వాళ్ళ చాలా సంతోషమైంది. అండ్ మేము కష్టపడి సంపాదన కానీ, సేవింగ్స్ కానీ, పొదుపు కానీ ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతుంది అంటే ఆ సంస్థ యొక్క విలువ తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో శంకర్ నేత్రాలయ వాళ్ళు చాలా మంచి, ఈవెన్ వరల్డ్ వైడ్ కూడా మంచి పేరు గల సంస్థ, మంచి అంకిత భావము, సేవాభావం గల సంస్థ. సో నాకు ఇది చూస్ చేసుకున్నాను. అడాప్టివ్ విలేజ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్కి నేను స్పాన్సర్ చేశాను లాస్ట్ ఇయర్ ప్లస్ ఇయర్ కూడా. సో ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు మనకు ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు ఏ ఊళ్ళో చేయాలన్నది. సో మనకు పుట్టపర్తిలో కూడా కొత్త యూనిట్ స్టార్ట్ చేశారు. చెన్నై హెడ్ ఆఫీస్ నుంచి స్టాఫ్ ప్లస్ పుట్టపర్తి నుంచి వస్తారనమాట. సో ఇక్కడ మన భానుప్రకాష్ చెప్పినట్టు ఫస్ట్ 8 రకాల టెస్టులు చేసి 93 రకాల కంటికి సంబంధించిన సమస్యలకి 8 రకాల టెస్టులు చేసి సమస్యను పరీక్షించిన తర్వాత వాళ్ళకి ఏది అవసరమో, ఎంత అవసరం, ఎందుకు అవసరం అనేది వివరించి ఇక్కడ శుక్లాలకి చికిత్స చేయడము. ఇంతకు మించి ఏదైనా పెద్ద సమస్య ఉంటే చెన్నైకి రమ్మంటారు. మనం జస్ట్ ఛార్జీలు పెట్టుకోకపోతే చాలని అక్కడ సేవలు చేస్తారు. ఇలాంటి సదవకాశాన్ని కల్పించినటువంటి శంకర్ నేత్రాలయ వారికి, నా జన్మస్థలమైనటువంటి పులివెందుల వాసులకి సర్వదా కృతజ్ఞని. అదే కాకుండా మా నాన్న ఇక్కడ శనక్కాయల వ్యాపారం చేశారు. మా నాన్న పేరు కూడా తిరుమల రెడ్డి, శనక్కాయల వ్యాపారం తిరుమల రెడ్డి, ఒక్కాకి తిరుమల రెడ్డి అంటారు. మాది మైల చెరువు. ఇక్కడికి 1980లో వచ్చాము. సో చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మా నాన్నకి ఆ వ్యాపార పరంగా చాలా సహకరించారు.
వాళ్ళ సహకారంతోనే మా నాన్న మమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో ఇదొక గొప్ప సదావకాశంగా భావించి మాకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. అందుకోసమనే మా నాన్న ఏ ఊర్లో అయితే శనక్కాయల వ్యాపారం చేశాడో ప్రతి పల్లెకి గుర్తుపెట్టుకొని అన్ని పల్లెలకి విషయాన్ని చేరదీస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా చేసి అందరికీ చెప్పి వీళ్ళంత మందిని ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేసి వాళ్ళకి అవసరమైన చికిత్సలు చేయడం జరుగుతుంది. సో మీరు ఈ నేత్రాలకు సంబంధించిన సేవా కార్యక్రమాలన్నా మిగతా ఏమైనా చేస్తున్నారా? అవును, చాలా మిగతా కార్యక్రమాల్లో అక్షయ పాత్ర అని నా ఫేవరెట్ ఆర్గనైజేషన్ మిడ్ డే మీల్స్ చేస్తారు. రోజుకి 3 మిలియన్ 30 లక్షల భోజనాలు పిల్లలకి, చదువుకునే పిల్లలకి ఫుడ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ప్రోగ్రాము. దానికి కూడా ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్ సపోర్ట్. అండ్ శంకర్ నేత్రాలయ కోర్ట్స్ అండ్ శంకర్ ఐ ఫౌండేషన్ అండ్ ఏకల్ విద్యాలయ అండ్ జియర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అలాగా భారతదేశానికి మనం మాతృదేశానికి సంబంధించిన సంస్థలు, అలాగే అమెరికాలో చాలా మంచి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి కూడా అంటే జన్మభూమికి కర్మభూమికి సమానంగా చేయడం జరుగుతుంది, ఎక్కడ ఇది లేకుండా. సో ఆ రెండు నాకు మన భారతదేశం జన్మనిస్తే అమెరికా నాకు రెక్కలు ఇచ్చింది. ఓకే, సో అది గుర్తుపెట్టుకొని నా చైతన్య కార్యక్రమం చేస్తుంటాను. ఆ దైవ అనుగ్రహము, ఆ వెంకటేశ్వర అనుగ్రహము నాకు అవకాశం రావడం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నట్లుగా, సో మానవునికి కన్ను అనేది చాలా ప్రధానమైనటువంటి ఇది. సో కన్నులో ఏదైనా లోపం వస్తే అతను ప్రపంచాన్ని చూడలేడు, తన దినచర్యల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. కాబట్టి సో ఇందాక శంకర్ నేత్రాలయకు సంబంధించినటువంటి భానుప్రకాష్ గారు చెప్పినట్టుగా 93 రకాలైనటువంటి జబ్బులు ఉండేటటువంటి వాటిల్లో స్క్రీనింగ్ చేసి ఏ జబ్బు ఏంది అని కనుక్కోవడం ద్వారా సో వాళ్ళ యొక్క లోపాన్ని గుర్తించి దాన్ని సవరించి వాళ్లకు సరైనటువంటి కనుచూపు వచ్చేదానికి చేసేదానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో నా చిన్ననాటి మిత్రుడు కంబం తిరుమల రెడ్డి గారు సో యుఎస్లో ఉంటారు. సో తను ఇండియాలో ఉన్నటువంటి తన తోటివారి, తన చదువుకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వాళ్లలో ఒక వెలుగును నింపాలనేటటువంటి దానిలో భాగంగా సో శంకర నేత్రాలయం వారితో టైప్ అయ్యి సో వారి యొక్క సేవలను పులివెందులకు తీసుకురావడం ద్వారా సో పులివెందుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో మామూలుగా జబ్బు చేసేటప్పుడు ఒక బాగా మంచి హాస్పిటల్ చూపించాలి అంటే వాళ్ళు చెన్నై కానీ, బెంగళూరు కానీ, తిరుపతి కానీ వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా అలాంటి ఒక మంచి కాస్ట్లీ ట్రీట్మెంట్ని కూడా సో అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి వీళ్ళిద్దరు కలిసి, అంటే నా మిత్రుడు తిరుమల రెడ్డి గారు అండ్ శంకర్ నేత్రాలయ ఇద్దరు కలిసి పులివెందుల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మొదటి వారికి ధన్యవాదాలు. సో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని సో మన స్నేహిత అమృతహస్త రాజు ద్వారా సో అందరికీ తెలియపరుస్తున్నందుకు రాజుకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో గ్రామంలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క సలహా, సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని మీరందరూ వినియోగించుకొని మీ కంటికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సో వాటన్నింటినీ ఇక్కడికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ఎందుకు ఆ ఇబ్బంది ఉంది అని తెలుసుకోవడం ద్వారా సో ఏ ట్రీట్మెంట్ మీకు ఇస్తే వాటిని ఆ యొక్క ఇబ్బందిని మీరు అధిగమించవచ్చో సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మీకు తెలియపరుస్తారు. సో నేను ఇందాక హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్ వీటన్నిటిని గమనించడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ, అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ నిజంగా చాలా బాగా ఉంది. సో ప్లస్ అలాంటి ఒక మంచి టెక్నీషియన్స్, మంచి డాక్టర్స్ ఎక్కడో కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంటారు, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి మన మధ్య ఉన్నారు. కాబట్టి ఈ సేవలు మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని, అందరూ తమ యొక్క కంటి చూపును మెరుగుపరచుకోవడానికి కావాల్సినటువంటి టెస్టులను అన్నిటిని కూడా ఈ యొక్క ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా పొందుతారని ఆశిస్తూ, సో నా మిత్రునికి ఈ ఒక అంశంలోనే కాకుండా చాలా అంశాల్లో కూడా ఈ సేవా దృక్పథం బాగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా అలాంటి వ్యక్తిత్వం మన తిరుమల రెడ్డిది. సో దానికి తగ్గట్టుగానే సో ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఇదే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంకా చాలా రకాలైనటువంటి సేవా సంఘాలకు సంబంధించి సపోర్ట్ చేయడం. సో మామూలుగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు బాగా వెల్త్ కంట్రీ అని చెప్తాం. సో అలాంటి వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చేటటువంటి సర్వీస్లో సీఈఓగా వర్క్ చేస్తున్నాడు. సో మాకు కూడా చాలా గర్వకారణం. సో ఈరోజు అది మరింత రెట్టింపైంది, ఎందుకంటే ఇక్కడ మన పులివెందుల్లో ఇలాంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా అందరికీ ఈ యొక్క నేత్రాలకు సంబంధించినటువంటి ఈ స్క్రీనింగ్ టెస్టులు జరిపించి ఆపరేషన్లు చేయించి సో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా భోజన వసతి ఏర్పాటు చేసి ఇన్ని చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. సో అందుకే ఇది అందరికీ రీచ్ కావాలని సో రాజు ద్వారా అందరికీ రీచ్ అయ్యి సో మన పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా
ఇది తెలియపరిచి సో తద్వారా వాళ్ళందరూ కూడా టెస్ట్ చేసుకొని వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ మా మిత్రుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ థ్యాంక్ యూ. సార్ ఇది 2వ సంవత్సరం కదా ఇక్కడ చేస్తా. లాస్ట్ ఇయర్ మొత్తం ఎంతమంది పరీక్షలు చేసుకున్నారు, ఎంతమంది ఆపరేషన్ చేసుకున్నారు, అదేమన్నా ఐడియా? దాదాపు రోజుకి 150 నుంచి 180 వరకు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నేను ప్రత్యక్షంగా రాలేకపోయాను. మన స్థానిక నాయకులు అందరూ కూడా చాలా హెల్ప్ చేశారు, నా స్నేహితులు బంధువులు అందరూ కూడా. అయితే లో సైడ్ అంటే 120 నుంచి హై సైడ్ 180 మధ్యలో ప్రతిరోజు వచ్చేవాళ్ళు అనమాట టెస్ట్కి. తర్వాత నాకున్న అంటే గుర్తు ప్రకారము లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 180 నుంచి 200 మందికి పరీక్షలు చేయడం జరిగింది. ఇక్కడ శుక్లాల పరీక్షలు ఆపరేషన్. తర్వాత దాదాపు 20 నుంచి 30 మంది చెన్నైకి పెద్ద ఆపరేషన్కి సంబంధించి తరలించడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు జస్ట్ బస్ ఛార్జీలు పెట్టుకోకపోతే మన శంకర్ నేత్రాలయ వారు పసిపిల్లల్ని చూసినట్టు చూసుకొని వాళ్ళకు ఆపరేషను, మెడిసిన్స్, తర్వాత బోర్డింగ్, ఫుడ్, ఓకే, లాడ్జింగ్, ఉండడానికి వసతి అన్నీ కల్పించేసి పంపిస్తారనమాట. సో అది అన్నమాట. ఈరోజు వరకు లాస్ట్ 3 రోజుల్లో 400 మంది పైన స్క్రీనింగ్ వచ్చారు. వాటిల్లో దాదాపు 50 నుంచి 60 మంది శుక్లాలకి ఆపరేషన్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఇప్పటి వరకు 3 రోజుల్లో. తర్వాత చెన్నైకి దాదాపు 45 మంది వరకు అంటే రికమెండ్ చేయడం జరిగింది ఈ 3 రోజుల్లో. సో అదే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.